హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే లేచానండి. ఇంకా బాబు అయితే ఇక్కడ నైట్ పన్నీర్ కర్రీ అడిగాడు. సరే ప్రిపేర్ చేద్దామని చెప్పి బాక్స్లోకి తొందరగా అయితే లేచి ఇంకా పనులన్నీ అయిపోయినాయి, పూజ కూడా అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ బాబు అయితే పన్నీర్ అయితే కట్ చేస్తున్నాడండి. ఇంకా కొంచెం హెల్ప్ చేశాను. తను కూడా లేచిండు, ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిండు కిచెన్లోకి నాతో పాటే. ఇంకా నేను మమ్మీ పన్నీర్ కట్ చేస్తానంటే సరే చేయనని చెప్పాను. ఇంకా ఇక్కడైతే నాకు వచ్చినట్టుగా చేశానండి. ఎక్కువ ఏం మసాలాలు అయితే యూజ్ చేయకుండా సింపుల్గా చేసేసాను. ఇంకా పిల్లలు 1 వీక్ నుంచి అయితే అడుగుతుండ్రండి, చేద్దాం అనుకుంటున్నాను కానీ వీలు అవ్వలేదు. ఇంకా నాకు తర్వాత అయితే ఇంకా తెచ్చిండు స్వామి. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే చేశాను. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకా పన్నీర్ అయితే ఫ్రై చేసిన, లైట్గా ఎక్కువ ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తుందని చెప్పేసి లైట్గా ఫ్రై చేసుకొని పన్నీర్ పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి లైట్గా కొన్ని మసాలాలు అయితే వేసానండి. మసాలాలు వేసి బఠానీలు వేసేసి టమాటా ప్యూరీ అయితే వేసాను. ఇంకా టమాటా ప్యూరీలో అయితే 4-5 ఎర్రమిరపకాయలు అయితే వేసానండి. అవి అయితే తెచ్చుకున్నాను నేను బయట నుంచి. అవి ఇప్పుడు సీజన్ అని తెచ్చుకున్నాను. అవి వేసాను. ఇంకా కారం అయితే ఏం వేయలేదు. కొంచెం కాజు వేసాను, అట్లనే కాజు, కొంచెం 2 లవంగాలు, ఒక ఇలాచి వేసాను అంతే. ఇంకా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ తేరే వరకు. తర్వాత ఒక కప్ అయితే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మరిగిన తర్వాత అందులో కొత్తిమీర కరివేపాకు వేయాలని ముందే వేయలేను, కొంచెం ఫ్లేవర్ ఉంటుందని చెప్పి లాస్ట్కి వేసాను. కొత్తిమీర కరివేపాకు, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే ఇలా చేశానండి, సింపుల్గా చేసేసాను. పన్నీర్ కర్రీలోకి ఇంకా చపాతీ కూడా బాగుంటుందని చెప్పేసి చపాతీ కూడా చేశానండి. ఇంకా పిల్లలు చపాతీ కూడా తీసుకెళ్తామన్నారు బాక్స్లోకి, లంచ్లోకి. ఇంకా చపాతీలు అయితే అయిన తర్వాత ఇంకా చిన్న బాబు కోసం అయితే చిన్న చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా నేను చేస్తా అంటే వద్దు నాన్న నేనే చేస్తా అని చెప్పాను. చపాతీలో ఫోల్డ్ చేస్తే పిల్లలకి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు బాక్స్లో ఉంటాయి కదండి, కొంచెం బాగుంటాయి స్పాంజ్ లాగా అని చెప్పేసి, పిల్లలకి మెత్తగా ఉంటాయి కదా, తినడానికి కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాను. చపాతీ కూడా ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే చపాతీ తినేసారంటే టిఫిన్లోకి. ఆఫ్టర్నూన్కి అయితే చిన్ను రైస్ పెట్టమని అడిగాడు, రైసే పెట్టేశాను. ఇంకా బాక్స్లో అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్, స్నాక్స్ టైంకి ఏదైనా ఫ్రూట్స్ పెట్టాలి కదా అండి, ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నా. ఇక్కడ జామకాయ, ఇంకా ఇక్కడ ఆరెంజ్, ఇంకా ప్రమోగ్రనేట్ పెట్టమని చెప్పారు, పెట్టేస్తున్నా. ఇంకా స్వామి అయితే ఇక్కడ చెరుకులు అయితే తీసుకొచ్చిండు. ఇంకా బాబు నీట్గా అయితే కట్ చేసుకున్నాడండి. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తానని చెప్పేసి తీసుకెళ్ళిండు. ఇంకా ఇక్కడ స్కూల్ టైం అయితే అయిపోయిందండి, పిల్లలు అయితే బయలుదేరుతున్నారు. ఇంకా పిల్లల్ని పంపించి ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చానండి. కాఫీ అయితే పెట్టేసుకొని తాగేసాను. తాగేసిన తర్వాత మళ్ళీ కొంచెం బయటకు వచ్చాను. ఇంకా మా చెట్లకైతే బయట పువ్వులు అయితే నిండుగా ఉన్నాయండి. ఈరోజు చెట్లకైతే ఇంకా తెంపలేదు పొద్దున నేను చెట్లకు పువ్వులు. ఇంట్లో ఉన్న పువ్వులతోనే నేనైతే పూజ చేసుకున్నా పొద్దున్నే. ఇంకా తెంపడం ఇష్టం లేక నాకు చెట్ల మీద చూస్తే నాకు చాలా ఇష్టము, బాగుంటాయని. ఎప్పుడైనా ఒకసారి తెంపుతానండి, చెట్లకైతే ఎప్పుడు తెంపాను. ఇంకా నేను మధ్యలో బయటకు వెళ్ళానండి. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తే ఇంక ఈ కందికాయ కనిపించింది, తీసుకొచ్చినాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే పిల్లలు తింటారు కదా అని చెప్పి తీసుకొచ్చానండి. ఇది అయితే ఇంకా మంచిగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి 2 విజిల్ అయితే పెట్టానండి. గిన్నెలో వేస్తే మళ్ళీ లేట్ అవుతుంది కదా, విజిల్ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి 2 విజిల్ అయితే పెట్టాను. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి. ఇంకా లంచ్ బాక్స్లో అయితే తీస్తున్నాను, మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసేయాలి. ఇంకా బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందండి, వాళ్ళ క్లాస్మేట్, సైకిల్ అయితే పంక్చర్ అయిందని చెప్పేసి. ఇంకా ఇక్కడ 2 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇంకా మళ్ళీ ఇక్కడ మూత తీసి చెక్ చేసుకున్న తర్వాత సరిగ్గా ఉడికాయా లేదా అని చూసుకొని, పిల్లలకి మళ్ళీ డైజెషన్ అవ్వదు కదా అండి, ఇవి పెట్టేటప్పుడు 1-2 సార్లు చూస్తాను నేను. మళ్ళీ బాగా ఉడికిపోయాయండి ఇవైతే. ఇంక ఇవి పిల్లలకైతే వేసి ఇచ్చేసి తర్వాత ఇవి తిన్న తర్వాత కొంచెం లైట్గా పాలు తాగేసి వెళ్తారండి, బూస్ట్ పాలు. ట్యూషన్కి వెళ్తారు. ఇంకా పిల్లలు వెళ్ళాక వంట స్టార్ట్ చేసినాను మళ్ళీ నైట్కి చింతకాయల సాంబారు, ఇంకా
టమాటా కర్రీ అయితే చేశానండి నైట్కి అయితే. ఇంకా మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం నాకు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.